గర్వం ఉన్న వ్యక్తి ఎలా పతనమవుతాడు? విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. గర్వం ఉన్నందువల్ల మనం పూర్తిగా భౌతిక మనస్సు చెప్పినట్టు వింటాము. భౌతిక మనస్సుకు ఆధ్యాత్మిక నియమాలు తెలియవు. ఇతరులు మన గురించి ఏమనుకోవాలనుకుంటామో దాని గురించి ఆలోచించి వారి మెప్పు కోసం పనులు చేస్తూ అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటాం. ఆధ్యాత్మికంగా పతనం చెందుతాడు. గర్వం పెరగడం వల్ల వారు దేవుడున్నాడని నమ్మరు. ఉన్నత శక్తి ఉండే అవకాశం లేదంటారు. వారి చేష్టల వల్ల వారి ఉపచేతనాత్మక మనస్సుని నిద్రాణం చేసుకుంటారు. తక్కువ స్థాయి స్పందనలు వస్తాయి. మనం ఏదైనా వ్యతిరేకమైన పని చేస్తే మన తల చుట్టూ నల్లని మేఘంలా వ్యతిరేక శక్తి కమ్ముకొని వెలుతురిని రానివ్వకుండా ఒక చక్రం సృష్టింపబడుతుంది. దానివల్ల మనం బలహీనమై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాము. అసూయ వస్తుంది. అసూయ వల్ల మనం ఇతరులతో పోల్చుకుంటాం. మనకు జరిగిన మంచి విషయాలను గమనించకుండా మనకేమి జరగలేదో అవే గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఇతరులకు జరిగిన మంచి విషయాలు చూసి సహించలేరు. ఎప్పుడూ అసంతృప్తితో ఉంటాడు. భూలోకంలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం తృప్తితో జీవించడం. భౌతిక మనస్సు మాట వినడం వల్ల అహం ఏర్పడుతుంది. అది మనల్ని ఇంకా ఇంకా కోరుకునేలా చేస్తుంది. మనం ఆ కోరికలకు లోబడిపోయి సంపద, అధికారం, కీర్తి సంపాదిస్తాం. కానీ అవేమీ మనకు తృప్తిని ఇవ్వవు. శత్రువులు అధికమవుతారు. గర్వాన్ని అదుపులో ఉంచుకోకుండా అనాలోచితంగా మూర్ఖంగా మాట్లాడటం వల్ల శత్రువులు ఏర్పడతారు. బంధుత్వాలు నష్టపోవటం జరుగుతుంది. గర్వం వల్ల ఆధిక్యతా భావం వస్తుంది. దీనివల్ల బంధుత్వాలు నిలబడవు. ఆశలు, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతాయి. అహం ఉన్నందువల్ల ఇది నేనే చేయాలి, ఇది నాకే దక్కాలి అనుకుంటాం. దీనివల్ల ఆశ వల్ల ఒత్తిడి, ఆశ వల్ల ఇతరుల నుండి ఏవేవో కావాలనుకుంటారు. ఏ వ్యక్తి అయితే వీటిని గమనించి అతని దృష్టిని మరలుస్తాడో అతను ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు.